2 లక్షలు తగ్గిస్తారుగా ఖచ్చితంగా. అవును. ఇది సహజసిద్ధం కదా. వెహికల్ అనే దానికి వాల్యూ పడిపోతుందే కానీ పెరగదు కదా. ఇప్పుడు అంతే. అవును. ప్రైవేట్ వాళ్ళ దగ్గర కొని తర్వాత నువ్వు ఒకవేళ స్వాధీనం చేసుకున్నది నీకు వర్కౌట్ కాదుగా. ఇప్పుడు ఆర్టీసీకి సంబంధించిన సమస్య ఏమవుతుంది అంటే, ఓ పక్కన ప్రైవేట్ బస్సులను ప్రోత్సహిస్తున్నారు, అదే సందర్భంలో సదుపాయాలు తగ్గిస్తున్నారు, పైగా ఇప్పుడు ఈ ఉచితం తర్వాతన ఫ్రీ వాళ్ళే ఎక్కువ తిరుగుతున్నారు బస్సులు. మిగతా వాళ్ళు అందులోకి వెళ్ళి మనం డబ్బులు తగలేసుకోవడం ఎందుకు, నుంచుని వెళ్ళడం ఎందుకు, లేడీస్కి ఫ్రీ అని చెప్పించు అట్లా అని చెప్పేసి ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ వైపుకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మన లాంగ్ రేంజ్కి వెళ్ళే ప్రతి ఒక్క ప్యాసింజరు తెలంగాణలో ఉన్నోళ్ళు ప్రైవేట్ వెహికల్గా పోతున్నారు. మ్యాక్సిమం 90%. ఒక 10% రూపాయి జాగ్రత్తగా లెక్కేసుకునే వాళ్ళే ఆర్టీసీకి వస్తున్నారు. ఈ సిచ్యువేషన్కి వీళ్ళ దగ్గర పరిష్కారం ఉందా? ఆర్టీసీ డబ్బులు నువ్వు ఏడాదికి ఎంత ఆదాయం అది సంపాదిస్తుందో ఆ డబ్బులు నువ్వు ఇవ్వాలి కదా, టికెట్ రేట్ లెక్కేసుకుని. లేదు ఇదివరకు ఎంత సంపాదిస్తున్నారో అంత ఇస్తున్నాం మేము, ఇవ్వు నువ్వు. రెండవది, వాళ్ళ జాబ్ సెక్యూరిటీ భయపడ్డారు, అందుకే ఈ గొడవ జరుగుతుంది. ఇప్పుడే నువ్వు ప్రభుత్వం విలీనం చేసుకో, తర్వాత నీ ఇష్టం, నువ్వు కంపెనీ మూసేస్తావో బస్సులు తీసేస్తావు, నీ ఇష్టం, నాకు సంబంధం లేదు కదా, నా జాబ్కి సెక్యూరిటీ అప్పుడు. ఇప్పుడు వీళ్ళు జాబ్ సెక్యూరిటీ